శ్మశానం ఎప్పుడూ చీకటిలో మునిగిపోయే ఒక భయంకరమైన ప్రదేశం. ప్రాణం ఉన్నవాళ్ళు దూరంగా ఉండే స్థలం. కానీ ఇక్కడే ఒక పెళ్లి జరిగింది. ఒక అద్భుతమైన ప్రేమ, ఒక భయానక శాపం. అరవింద్ అనే యువకుడు వరంగల్ కాలేజ్ హాస్టల్లో ఉంటూ డిగ్రీ ఫైనల్ ఇయర్ చేస్తూ ఉన్నాడు. తన సొంత ఊరు వెంకటాపురం. ఆ ఊరి పెద్ద మనిషి వరదరాజు ఒక్కగానొక్క కూతురు రేవతి కూడా అదే కాలేజ్లో సెకండ్ ఇయర్ చదువుతూ ఉంది. వీరిద్దరూ గత 2 సంవత్సరాలుగా ప్రేమించుకుంటూ ఉన్నారు. ఒకరోజు రఘు పొలానికి కావలసిన మందు తీసుకెళ్లటానికి వరంగల్ వచ్చాడు. కానీ అక్కడ అరవింద్ రేవతి క్లోజ్గా కలిసి ఉండటం చూశాడు. రఘు రేవతికి మామయ్య అవుతాడు, తన సొంత మేనత్త భర్త. రఘు ఊరిలోకి వచ్చాక వాళ్ళ విషయం ఇంట్లో అందరికీ చెప్పేశాడు. నిజానికి రఘు ఆస్తి కోసం రేవతిని తన కొడుక్కి ఇచ్చి పెళ్లి చేయాలి అని అనుకున్నాడు. కానీ రేవతి వేరే అబ్బాయితో ప్రేమలో ఉండడం తెలిసి తన మీద కోపం పెంచుకున్నాడు. రఘు ఈ విషయం ఇంట్లో చెప్పడంతో ఊర్లో అందరికీ ప్రేమ విషయం తెలిసిపోయింది. రేవతి అరవింద్లను ఇంటికి పిలిచి విషయమేంటో కనుక్కున్నారు. వారి ఇద్దరి కులాలు వేరు అయినప్పటికీ వాళ్ళ ప్రేమని అర్థం చేసుకుని ఇరువురు పెళ్లికి ఒప్పుకున్నారు. కానీ రఘుకి మాత్రం ఈ పెళ్లి ఏ మాత్రం ఇష్టం లేదు. రేవతి తండ్రికి చాలా ఆస్తి ఉంది. పైగా ఒక్కగానొక్క కూతురు. తన కొడుక్కి ఇచ్చి పెళ్లి చేస్తే రేవతి ఆస్తి మొత్తం తన సొంతం అవుతుంది అని ఇన్ని రోజులు కలలు కనేవాడు. కానీ ఇప్పుడు ఆ ఆస్తి దక్కదు అని తెలిసి ఒక క్రూరమైన ఆలోచన చేశాడు. హాయ్ ఫ్రెండ్స్, నా తరపున చిన్న రిక్వెస్ట్. చాలా మంది వీడియో చూస్తున్నారు, చూసి ఎంజాయ్ చేస్తున్నారు. బట్ మన వీడియో బూస్ట్ అవ్వాలంటే మీరు వీడియోకి ఒక లైక్ చేసి చిన్న సపోర్ట్ ఇస్తే చాలు. ఆటోమేటిక్గా ఛానల్ బూస్ట్ అవుతుంది. అలాగే వీడియో ఎలా ఉందో కామెంట్ చేసి మీకు తెలిసిన ఇన్సిడెంట్ ఏదైనా మనతో షేర్ చేసుకోవాలి అనుకుంటే నన్ను డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వచ్చు. వాటి లింక్స్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. అండ్ కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. ఇంతలో అరవింద్ రేవతిల నిశ్చితార్థం జరిగింది. రోజు రోజుకి పెరుగుతున్న ద్వేషాన్ని కంట్రోల్ చేసుకోలేని రఘు రేవతిని ఏదో ఒకటి చెయ్యాలి అని అనుకున్నాడు. పెళ్లికి ఇంకా 15 రోజులు మాత్రమే ఉంది. ఈలోపే ఏదైనా చేయాలి అని గట్టిగా డిసైడ్ అయ్యాడు. అదే రోజు రాత్రి ఊరి చివరన ఉండే మంత్రసాని ఇంటికి వెళ్ళాడు రఘు. సమయం రాత్రి 9 అయింది. పల్లెటూరు అవటంతో ఊరంతా గాఢ నిద్రలో ఉంది. ఆ ఇంటికి వెళ్ళాలంటే ఊరి శ్మశానం దాటి వెళ్ళాలి. బాగా తాగిన మత్తులో ఉన్న రఘుకి ఆ చీకటి, నిశ్శబ్దం, శ్మశానం ఇవేవి భయాన్ని కలిగించలేకపోయాయి. అలా మంత్రసాని ఇంటికి చేరుకున్నాడు రఘు. తన సైకిల్ దిగి ఇంటి ముందుకి వెళ్ళి తలుపు తట్టి చూశాడు. కానీ ఎలాంటి సమాధానం రాలేదు. మళ్ళీ ఒకసారి తలుపు తట్టాడు. అదే సమయంలో చిన్నగా ఏవో మంత్రాలు రావటం గమనించాడు రఘు. ఆ మంత్రాలు ఎటువైపు వస్తున్నాయో గమనిస్తూ అడుగులో అడుగు వేసుకుంటూ మెల్లిగా ఆ ఇంటి వెనక వైపు చేరుకున్నాడు. అక్కడ జరుగుతుంది చూసి రఘుకి నోట మాట రాలేదు. అంత చలిలో కూడా ఒక్కసారిగా చెమటలు రావటం స్టార్ట్ అయ్యాయి. కళ్ళు పెద్దవి చేసి అలానే ఉండిపోయాడు రఘు. భైరవ ఆ ఇంటి వెనక విచిత్రమైన ముగ్గులో పూర్తి నగ్నంగా వల్లంతా పసుపు కుంకుమ పూసుకొని ఒక ఆడశవంపై కూర్చొని ఉన్నాడు. తన ఎడమ చేతిలో నల్లని కోడి తల పట్టుకొని కుడి చేతిలో మనిషి పుర్రతో క్షుద్ర పూజలు చేయటం చూశాడు రఘు. ఆ దృశ్యం చూసి షాక్లో ఉన్న రఘుని భైరవ తన తల వెనక్కి తిప్పి చూశాడు.
రఘు రేవతిని ఏం చేయాలనుకున్నాడు? భైరవకి మంత్రసానికి ఉన్న సంబంధం ఏమిటి? అరవింద్ రేవతిల పెళ్లి జరుగుతుందా లేదా? అసలు శ్మశానంలో పెళ్లి జరిగేది ఎవరికి?